రాష్ట్రంలో అబద్ధపు వాగ్దానాలు చేసి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు ఒక్క పింఛన్ తప్ప మరి ఏ ఒక్క అభివృద్ధి చేసిన పాపాన పోలేదని, రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి రావడం, ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలవడం ఖాయమని మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన గ్రామ కమిటీల సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మరియు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పూర్తిగా కమిటీలు పూర్తి చేసుకుని వచ్చినటువంటి వాళ్ళు వచ్చి జిల్లా పార్టీ అధ్యక్షుల గారికి అందించవలసిన మనం చేస్తాం. అదేవిధంగా మాజీ మంత్రివర్యులు కోవూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జీపీఎస్ సభ్యులు శ్రీ నల్లపరెడ్డి ఎల్లాయపాలెం గ్రామ నాయకులు వారి యొక్క కమిటీ పత్రాలు తీసుకొని ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గ్రామ స్థాయి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని, గ్రామ స్థాయి నుంచి కమిటీలు వేయాలని మన పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం విడవలూరు మండలంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈరోజు ఈవినింగ్ కొడవలూరు మండలంలో రాజుపాలెంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. చలపతి గారిని, శేషగిరి గారిని, కొడవలూరు మండల నాయకులందరినీ కూడా అభినందిస్తా ఉన్నాను. గ్రామ కమిటీలన్నీ కూడా పూర్తి చేసి మీరు ఇచ్చారు మొట్టమొదటిగా. అదేవిధంగా అనుబంధ సంస్థలన్నీ కూడా పూర్తి చేసి త్వరగా ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పరిపాలించిన విషయం మీ అందరికీ తెలుసు. ఆయన పరిపాలన అంతా ఏ విధంగా జరిగిందో, పేదలు ఏ విధంగా పార్టీలకు అతీతంగా లబ్ధి పొందారో మీ అందరికీ తెలుసు. కానీ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు మాత్రం నష్టపోయినారు, బాగా ఇబ్బందులు పడ్డారు. ఇది జగమెరిగిన సత్యం, అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యన ఏ సమావేశం జరిగినా ఒక్క మాట చెబుతున్నారు, మరలా మనం అధికారంలోకి వస్తున్నాం, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పెద్దపీట వేస్తాను, మీరే గ్రామాల్లో ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నీ కూడా మీ చేతుల మీద కానీ ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఈ 2 సంవత్సరాల్లోనే ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత వచ్చిందో మీ అందరికీ తెలుసు. ప్రజలను గాలి వదిలేశారు. తండ్రి కొడుకులు ఇద్దరు అవినీతికి పాల్పడుతూ కోట్లకు పడగలుగుతా ఉన్నారు. ప్రజలు ఏమైతున్నా పర్వాలేదు, రాష్ట్రం ఏమైతున్నా పర్వాలేదు, ప్రతి ఇష్యూ మీద ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారు స్పందిస్తూ పార్టీని జిల్లాలో ముందుకు నడిపిస్తున్నారు. ఆయన నాయకత్వంలో మనం అందరం పనిచేస్తాం, పార్టీని బలోపేతం చేస్తామని చెప్పి మనం చేస్తూ ఇప్పుడు ఇచ్చినటువంటి అనుబంధ సంస్థలన్నీ కూడా ఒక 2 రోజుల్లో చలపతి గారు చెప్పిన విధంగా రేపు ఈవినింగ్ కన్నా ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వాడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా సరే అది అరిష్టమే. చంద్రబాబు నాయుడు తెలుసుకునేటువంటి ఒకే ఒక విధానం, ఏదైనా సరే మంచి అనేటువంటి దాన్ని చెడ్డగా చిత్రీకరించడంలో కానీ, చెడుని మంచిగా మార్చుకునేటువంటి విధానంలో కానీ, ఎక్కడన్నా వారికి సంబంధించినటువంటి దాంట్లో ఒక మేలు జరిగిందంటే అది చెడుగా చిత్రీకరించడంలో కానీ, ఈరోజు మంచిని చెడ్డ చేయడం, చెడ్డని మంచిగా చేయడం, అదేవిధంగా బాగలేదనేటువంటి దాన్ని చెడిపోయినట్టుగా, చెడిపోయినటువంటి బాగలేదన్నట్టుగా మార్చడంలో కానీ బహుశా నాకు తెలిసి ఈ దేశంలోనే కాదు
ఈ ప్రపంచంలోనే నెంబర్ 1 ఎవరంటే దాని నెంబర్ 1 స్థానం చంద్రబాబు అనేటువంటి విషయాన్ని మేము అందరికీ గుర్తు చేస్తున్నాం. కాబట్టి చంద్రబాబుకి ఏమీ అసహ్యం లేదు. ఎందుకంటే మనం ఇంతమంది విన్నాం, పెద్ద పెద్ద యజ్ఞాలు యాగాలు చేసి అయ్యా నేను మృత్యువుని జయించాలని చెప్పి కోరుకున్నారు ఋషులు పెద్దలు అని చెప్పి మునులు అందరూ. చంద్రబాబు నాయుడు ఏ జన్మలోనో ఒక పెద్ద హోమం యజ్ఞం చేసి తపస్సు చేసి అసహ్యాన్ని జయించాడు చంద్రబాబు. కాబట్టి చంద్రబాబుకి అసహ్యం అనేది లేదు. ఏది మాట్లాడాలన్నా ఏదైనా నవ్వుతారేమో ఏమన్నా అనుకుంటారేమో అనేటువంటిది ఏమాత్రం లేనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే చంద్రబాబు. ఎవడన్నా మీరు ఏం పడా సిగ్గు ఎగ్గు నీతి నిజాయితీ లేనటువంటి వాడు మీరు శుభ్రంగా చంద్రబాబు అని పిలవచ్చు ఈ సమాజంలో. అంతకన్నా అన్నిటికీ ప్యాంటు తొక్క ఇస్తే అదే చంద్రబాబు ఆకారం, చంద్రబాబు రూపం అనేటువంటిది ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాం. కాబట్టి ఏదైనా చెప్తాడు. ఈరోజు 20 లక్షల ఉద్యోగాలు అన్నాడు. ఈరోజు మనం ఎప్పుడో ఆయనకి నాకు వచ్చినట్టే ఇంగ్లీష్ వచ్చు కాబట్టి ఆ ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు చెప్పాడు 20 లక్షల కోట్ల పెట్టుబడి వచ్చింది, 23 లక్షల కోట్ల ఉద్యోగాలు వచ్చాయని. వాడు పెద్దపోయాడు 20 లక్షల కోట్ల అన్నాడు. కాదు 20 లక్షల కోట్ల ఉద్యోగాలు అన్నాడు. అంటే నేను అనుకోవడం చంద్రబాబు ఇంగ్లీష్ రాదు కాబట్టి 20 లక్షల కోట్ల పెట్టుబడులు 23 లక్షల ఉద్యోగాలపై 23 లక్షల కోట్లు. ఎందుకంటే జనాభా కూడా అంతలేదు. 23 లక్షల కోట్ల ఉద్యోగాలు అని చెప్పాడు. నేను చంద్రబాబుకి అనేక సందర్భాల్లో మాట్లాడా, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడా. మరలా ఈరోజు ఛాలెంజ్ విసురుతున్నా, చంద్రబాబు నాయుడికి దమ్ము ధైర్యం ఉంటే, నీతి నిజాయితీ ఉంటే నువ్వు ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చావనేటువంటిది గ్రామ స్థాయిలో సచివాలయాలు ఉన్నాయి, వార్డు స్థాయి సచివాలయాలు ఉన్నాయి. ఆ గ్రామాలకు సంబంధించినటువంటి ఎంతమంది నిరుద్యోగులకు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఉద్యోగాలు ఇచ్చాను అని చెప్పి ప్రకటించేటువంటి దమ్ము ధైర్యం చంద్రబాబుకు ఉందా అని చెప్పి నేను ఈ సందర్భంగా ఎక్కడ లేదు. కాబట్టి ఏదో ఒక లెక్కలు చెప్పడం, ఏదో ఒక విధంగా దానికి సంబంధించి సూపర్ 6 అన్నాడు. ఎవడన్నా సిగ్గుపోతుందేమో, మనం చేయలేకపోయామో, ప్రజలకు పోయి చేయలేకపోయినటువంటిది చెప్తాడేమో అనుకున్నాను నేను. దానికి సంబంధించి మీరు ఒకసారి చూడండి. అందరికీ అన్నదాత సుఖీభవ అన్నాడు, 20,000 ఇస్తాడు. ఒక సంవత్సరం ఎగ్గొట్టాడు, ఇప్పుడు 10,000 ఇచ్చాడు. తల్లికి వందనం అన్నాడు, దానికి సంబంధించినటువంటి సంఖ్య తగ్గించేశాడు. కొంతమందికి ఇచ్చాడు, కొంతమందికి ఇవ్వలేదు. సిలిండర్లు అయితే పాపం జనాలు మర్చిపోయారు. ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఇస్తాడని చెప్పి బస్సులు ఇస్తే ఆడవాళ్ళు అనుకుంటున్నారు, మగవాళ్ళని ఎక్కడేయడం లేదు. నేను ఆయన దగ్గర ఉండేటువంటి 4 స్కీములు ఇచ్చినటువంటి దరిద్రం పెడితే ఈరోజు నేను ఒక్కొక్కరికి 1,500 రూపాయలు ఇస్తాను ఆడబట్టిస్తే అని చెప్పి ఒక్కరికి ₹1 ఇచ్చేటువంటి పరిస్థితులు లేదు. ఎగ్గొట్టేసాడు, అయిపోయింది. అదేవిధంగా 3,000 రూపాయలకు సంబంధించి నిరుద్యోగ వృత్తి ఇస్తాం, లేకపోతే ఉద్యోగం ఇచ్చేంత వరకు ఉద్యోగాలు 20 లక్షలు ఇస్తాం, వచ్చేంత వరకు నిరుద్యోగ వృత్తి ఇస్తాను. ఉద్యోగం లేదు, నిరుద్యోగ వృత్తి లేదు. కాబట్టి ఇన్ని రాకపోవడానికి అనేక రకాలైనటువంటి కారణాలను మనం విశ్లేషించాం. స్థానికంగా ఉండేటువంటి నాయకులు కార్యకర్తలని క్షేత్రస్థాయిలో కలిసినప్పుడు ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం. అయినా సరే మనం అనుకున్నటువంటి విధంగా అనూహ్య రీతిలో ఓటమి పాలయ్యాం. దానికి సంబంధించినటువంటి కారణాలు ఏమిటి అని చెప్పి ఒకసారి వాటిని సమీక్షించుకున్నప్పుడు చాలా మంది చెప్పినటువంటి విషయం, స్థానికంగా ఉండేటువంటి నాయకులకి కార్యకర్తలకి మనం పట్టించుకోలేదు అనేటువంటి మాట వినిపించింది. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే అనేక సందర్భాలలో కోవిడ్ నేపథ్యం కానీ ఇతర కారణాల వల్ల కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మీద దృష్టి పెట్టలేకపోయాం. జగనన్న 2.0 అంటే మరలా వచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కార్యకర్తలకి పెద్దపీట వేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. ఈరోజు కాస్త సమయం తీసుకున్నాం. కారణం ఏంటంటే ఈ తరకలు ఎవరైతే ఉంటారో, ఎవరైతే బెదిరింపులకు ప్రలోభాలకు లొంగుతారో వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత అసలు శిశులైనటువంటి నాయకుల కార్యకర్తలు మనకి మిగిలిన తర్వాత వాళ్ళ నుంచి మెడికల్ నాయకుల వాళ్ళని ఎంపిక చేసుకోవాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు కాస్త ఎదురు చూసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దాదాపుగా ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి 7,000 నుంచి 10,000 మంది, రాష్ట్ర వ్యాప్తంగా 18 లక్షల మంది, ఈ దేశంలోనే ఏ పార్టీకి లేనటువంటి కేడర్ బేస్ జగనన్న సైన్యాన్ని ఈరోజు ఈ రాష్ట్రంలో మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం అని అందులో భాగంగా ఇప్పటికే ప్రసన్న చెప్పాడు. గతంలో అనేక రకాలైనటువంటి వ్యవస్థలు పనిచేశాయి. ఆ వ్యవస్థలు ఏమి ఉండవు. ప్రతి ఒక్కరికి ఐడెంటిటీ కార్డు ఇస్తారు. ఐడెంటిటీ కార్డు ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన చాలా భిన్నంగా ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడో ఒకసారి విన్నాం, వెస్ట్ బెంగాల్ లాంటి దగ్గర కమ్యూనిస్టులు పరిపాలనలో ఉండేటప్పుడు వాళ్ళు కార్డులు ఇచ్చేవాళ్ళు, ఐడెంటిటీ కార్డు. ఆ ఐడెంటిటీ కార్డు తీసుకువెళ్తే గ్రామాల్లో పెత్తనమే కాకుండా ఏదైనా మండల స్థాయి కార్యాలయాలకు వెళ్ళినా సరే అది చూసిన వెంటనే ముఖ్యమంత్రి తాలూకా అనేటువంటి విధంగా రేపు ఈ ఐడెంటిటీ కార్డులు తీసుకుని వెళ్తే
ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్థానిక నాయకులు కార్యకర్తలు వెళ్తారో వెళ్ళిన వెంటనే వాళ్ళకి ఆ ఐడెంటిటీ కార్డు అనేటువంటిది కాకుండా వాళ్ళకి ఒక గుర్తింపు గౌరవం ప్రతి కార్యాలయంలో ఇచ్చేటువంటి విధంగా చర్యలు చేపట్టాలన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం.